గుంటూరు నగరంలోని బండ్లమూడి గార్డెన్స్ లో ఆగస్టు 7 నుంచి 9 వరకు ధృతి B2 బిజినెస్ ఎక్స్పో జరగనుంది. ఈ ఎక్స్పోకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకుడు జూపూడి రంగరాజు, ఎక్స్పో నిర్వాహకుడు శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడారు. యువతను వ్యాపార రంగంలో ప్రోత్సహించడం కోసం ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ రోజున గుంటూరులో B2 ఎక్స్పో రేపు 7, 8, 9 ఆగస్టు చేయబోతున్నారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు దాకా జాబ్ మేళాస్ చాలా చేశారు. ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఎక్స్పో అసలు. ఇప్పుడు దాకా ఏమంటే బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీ సిద్ధపడిందని అంటున్నారు. కానీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఇప్పుడు కూడా విశ్వాసాన్ని ఆలోచన చేస్తుంది. విశ్వంలో ఉండేటువంటి అనేక కోణాల నుంచి ఆలోచన చేసిన తర్వాతనే ఈ ఎక్స్పో పెట్టాలి గుంటూరులో ప్రప్రథమంగా పెట్టి గుంటూరులో ఉండేటువంటి యువ పారిశ్రామికవేత్తలకు అక్కడ కులం మతం లేదు. అక్కడ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ టర్నప్ చేయాలనే ఉద్దేశం పైన ఈ మంచి ఎక్స్పో శ్రీధర్ గారు డాక్టర్ గారు పెద్దలందరూ టేకప్ చేయడం జరిగింది. ఈ రోజున సమాజంలో గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహకాలని అందిపుచ్చుకొని యువత ముందుకొచ్చి సెల్ఫ్ సస్టైన్గా ఉండేటువంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉన్నది. మనం విదేశాల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి కాకుండా సెల్ఫ్ సస్టైనెన్స్ ఏదైతే ఉందో మనకు ఆత్మవిశ్వాసం బట్టి ఆత్మభారతని నిర్భర భారత్ చేసేటువంటి పరిస్థితిలో మనందరం ఉంటేనే కానీ భవిష్యత్ తరాలకు మనం అందించలేవని మనవి. ఒకానొక సమయంలో కుటీర పరిశ్రమలు ఉండేవి. కుటీర పరిశ్రమలు పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కుటీర పరిశ్రమల్లోంచి పారిశ్రామికవేత్త రావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎక్స్పో చాలా ఉపయోగపడుతుంది నా యొక్క భావన. ఈరోజు యువత చెడు మార్గంలో పడుతున్నటువంటిది వాళ్ళు పడకుండా ఒక సిస్టమాటిక్ సిచ్యువేషన్లో ముందుకు తీసుకొచ్చి తద్వారా దేశహితం, సమాజ హితం, ప్రపంచ హితం అనేటువంటి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క ఆలోచన ఏదైతే ఉందో నాకు చాలా ముదావాగా ఉందని మనం చేస్తూ శ్రీధర్ గారు మా డాక్టర్ గారు అసలు ఈజ్ మ్యాన్ బిహైండ్ ది ఎంటైర్ కర్టెన్. ఈయన చేసినటువంటి ఆలోచన పరంపర మా సుధరామ శర్మ కానీ నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మా అమ్మాయి షీ హాజ్ కమ్ యాజ్ ఏ వండర్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. గుంటూరులో ఇప్పటిదాకా నాకు తెలిసినంత మటుకు సాధించిన ఎంటర్ప్రెన్యూర్స్ లేరు. నేను ఈ అమ్మాయిని పూర్తిగా ఆశీర్వాదం చేస్తూ ఇలాంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఆడవాళ్ళు ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వాళ్ళు వస్తే కానీ సమాజంలో రకమైనటువంటి ఉత్సాహం కానీ రకమైనటువంటి శక్తి కానీ మహిళా శక్తి డెవలప్ కావాల్సిన పని ఉన్నది. ఎస్పెషల్లీ బ్రాహ్మిన్ కమ్యూనిటీ మహిళా శక్తి బయటకు రావాలి. బయటకు వచ్చి తద్వారా ఇండస్ట్రీస్ పెట్టి వాళ్ళతో పాటు పని ఉపాధి కల్పించే పరిస్థితి ఉండాలి ఎక్స్పో అని చెప్పి నేను భావిస్తూ ఎక్స్పో ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ కావాలి. గుంటూరులో ఇటువంటి ఎక్స్పోస్ మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, పెట్టకూడదని కాదు, కానీ వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఇందుట్లో వాళ్ళ కమ్యూనిటీ కూడా ముందుకు వచ్చి ఈ ఎక్స్పోని అందరూ అనుభవించాల్సిన అవసరం. ఇది ఒక్క కమ్యూనిటీ కోసం కాదు, సమాజంలో ఉండే అన్ని కమ్యూనిటీస్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి భావంతో ఎక్స్పో చేస్తున్నారు. కాబట్టి శ్రీధర్ గారికి, డాక్టర్ గారికి ఉన్నటువంటి అందరికి కూడా హృదయపూర్వమైనటువంటి మనస్సులోంచి వచ్చేటువంటి ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఎక్స్పో సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది దీని యొక్క రిజల్ట్. ఒక 4-5 నెలల తర్వాత ఎట్లా ఉంది ఏమైనా తెలుస్తుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ మీద చాలా ఆస్కారాలు ఇస్తున్నాయి. వితౌట్ ఎనీ సెక్యూరిటీ 20 lakhs దాకా ఇస్తున్నారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 50 lakhs దాకా ఇస్తారు. వితౌట్ ఎనీ సెక్యూరిటీ కొన్ని ప్రాజెక్ట్స్ 2 crores దాకా ఇస్తున్నారు. కానీ రీపేమెంట్ షెడ్యూల్ సక్రమంగా ఉన్నట్టయితే అందరికీ బాగుంటుంది, 10 మంది ఉద్యోగాలు వస్తాయని మీరు భావిస్తూ ఎక్స్పో సక్సెస్ కావాలని
మనస వాచ కర్మణ ప్రకృతి కూడా ప్రార్థిస్తున్నాను. గుంటూరు నగరంలో వివిధ రంగాల్లో అన్ని రంగాలు మన గుంటూరు అందరికీ స్థిరపడతాం. మిర్చి కానీ, కాటన్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి మహానగరాల్లో మారుతున్న కాలంలో మనకు విజయవాడలో ఇలా ముందు నుంచి బిజినెస్ సెంటర్ అవడం వలన అందరూ కూడా అక్కడికి వెళ్తుండేవాళ్ళు. ఇక్కడున్న వర్తక వాణిజ్య వ్యాపారవేత్తలకి, ప్రొఫెషనల్స్కి ఒక మంచి వేదిక ఎక్స్పోలు అవుతాయి. ఈ ఎక్స్పోస్ పెట్టడం వల్ల వాళ్ళ ఉత్పత్తులు తీసుకురావడమే కాకుండా వాళ్ళు ఒకరికొకరు పరస్పర పరిచయాలు పెంచుకునే అవగాహన పెరుగుతుంది. దాని ద్వారా నెట్వర్కింగ్ పెంచుకొని వ్యాపార సంబంధాన్ని బలపరుచుకుంటారు. అదే కాకుండా వాళ్ళు బిజినెస్ టు బిజినెస్ ఒకరికొకరు బిజినెస్ ఇచ్చిపుచ్చుకునే అవకాశంతో పాటు కొత్త వ్యాపారాలను మెలకువలను నేర్చుకోగలుగుతారు. ఆ ఎక్స్పోల ద్వారా వచ్చినటువంటి ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో వివిధ క్షేత్రాల్లో, వివిధ రంగాల్లో వాళ్ళ నిష్ణాతులందరి వాళ్ళ నుంచి మంచిగా నేర్చుకోగలుగుతారు. దీంతోపాటు కస్టమర్స్కి ఎండ్ యూజర్ అయినటువంటి బిజినెస్ టు కస్టమర్కి ఎవరైతే ఉన్నారో వారికి అంటే వారి బ్రాండ్ని, వారి కంపెనీని, వారి ఉత్పత్తుల్ని వీరు డైరెక్ట్గా పరిచయం చేసుకునే ఒక అవకాశం ఈ ఎక్స్పోలో వస్తాయి. ఈ ఎక్స్పోలో ఒకళ్ళు కాకుండా సర్వత్రా అందరినీ కలుపుకుంటూ ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఎక్స్పోలో భాగస్వామ్యమై ఇది విజయవంతం చేసి ప్రతి ఒక్కటి ఈ ఫలాలు అందరి ఫలాల్ని అందుకొని విజయవంతమై ప్రతి ఒక్క వర్తక వాణిజ్యవేత్తలు చిన్నపాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యమై వాళ్ళ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసుకోవాలి. దీనికి ముందుకు వచ్చినటువంటి మాకు స్పాన్సర్స్ అందరూ కూడా టైటిల్ స్పాన్సర్స్ అయిన ధృతి కానీ, తర్వాత లలిత హాస్పిటల్ కానీ, వివిఐటి గారు కానీ, అమోఘం గారు కానీ, కుమార్ ఏజెన్సీస్ కానీ వీళ్ళందరూ పెద్దలందరూ కూడా, ఐరావత వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పాన్సర్స్ ఇస్తూ, అంటే వాళ్ళ స్పాన్సర్షిప్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మేము వెనకాల మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పి మిగతా యంగ్ పారిశ్రామికవేత్తలు కలుపుకునేందుకు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇది. అలాంటి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ గుంటూరు నగరంలో జరిగేటువంటిది ఏ ఒక్కరికి కాకుండా అందరినీ కలుపుకునేటువంటి సామాజికమైనటువంటి అద్భుతమైన వ్యాపారం అనేది, డబ్బు అనేది అందరిది. ఆ అందరి ఫలాన్ని అందరికీ అందాలనేటువంటి దీంతో మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా మీ ఆశీర్వదించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని, ప్రజలు దీన్ని అందరికీ వస్తారని ఆశిస్తున్నాం. అలాగే మేము అడగంగానే మాకు ముందుకు ఇచ్చి నిలబడినటువంటి మేడం శ్రీ గల్లా మాధవ్ గారు కానీ, నజీర్ గారు కానీ, కృష్ణదేవరాయలు గారు కానీ వీళ్ళ పెద్దలందరూ కూడా వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి మేము మా ప్రాజెక్ట్స్ అన్ని ముందు ఉత్సాహపరిచారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియపరుచుకుంటూ మా సెక్రటరీ గారు కానీ, మా టీం అంతా ఏదైతే ఉందో, మా చైర్మన్ గారు రవిశంకర్ గారు అందరికీ కూడా, డాక్టర్ అయిన హరికృష్ణ గారికి, పెద్దలకి రమణ గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, వివిఐటి సాగర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ చెప్పుకుంటూ, నేను లలిత హాస్పిటల్ నుంచి మేడం గారు సార్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ చేద్దాం. ఇది మన గుంటూరు ప్రైడ్. ఈ గుంటూరులో ఉండే వర్తక వాణిజ్య వాళ్ళకి ఇది సక్సెస్ అయితే ఇలాంటి మరిన్ని మనం పెట్టి మన వర్తక వాణిజ్య వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళకి ధైర్యాన్ని, మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం. సో దీన్ని అందరికీ రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీరు వంతుగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. మిత్రులారా, 150 స్టాల్స్ ఉంటాయండి. ఈ 150 స్టాల్స్ దాకా పాల్గొంటాయి. దాంట్లో ఇది ఒక జనరల్గా ఏంటంటే బయట ఎక్స్పోలు ఎప్పుడో జరిగితే ఏదో ఫుడ్ ఎక్స్పోనో, లేకపోతే ఒక లైఫ్ స్టైల్ ఎక్స్పోనో, లేకపోతే రియాలిటీ ఎక్స్పోనో, లేకపోతే మెడికల్ ఎక్స్పోనో ఇలా ఉంటుంది. అలా కాకుండా మనం ఏం చేసామంటే సమగ్రంగా అందరినీ దీంట్లో తీసుకున్నాం. ఇటు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సర్వీసెస్ చూపిస్తారు. లీగల్ సర్వీసెస్ వాళ్ళు ఫ్రీ సర్వీసెస్ ఎలా చేస్తారో చూపిస్తారు. ఆడిటింగ్ వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. తర్వాత లైఫ్ స్టైల్ సంబంధించి ఉంటుంది. చిన్న వర్తకులు వాళ్ళ ప్రొడక్ట్స్, ఉత్పత్తులు 1 గ్రామ్ గోల్డ్ దగ్గర నుంచి, వాళ్ళ అల్లికల దగ్గర నుంచి, ఇంట్లో ఉన్న వస్తువులంటే వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి కాక వివిధ క్షేత్రాలు, ఇంటీరియర్ డిజైనర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, లేదా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు, అన్ని రంగాల సమగ్రితమైనటువంటి ఒక విందు భోజనం లాంటిది ఈ కార్యక్రమం. దీంట్లో ఎంఎస్ఎంఈస్ నుంచి కంటిన్యూస్గా మోటివేషన్ వర్క్షాప్స్ తీసుకోవటం, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రైనర్స్ని ఈ వేదిక మీద పిలవటం, తర్వాత ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కలుపుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్స్ కూడా వాళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏమేమి లోన్స్ ఉన్నాయి, ఏమున్నాయి అవకాశాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు చైతన్యపరిచేందుకు వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారండి. 3 రోజులు కూడా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ హరికృష్ణ గారు, అలాగే నేను వారికి ధన్యవాదాలు చెప్పాలి. వారందరూ కూడా 3 రోజుల పాటు ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. జనరల్గా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అంటే చూసి పంపించడం కాకుండా ల్యాబ్ టెస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కాశ్యప్ గారు కూడా, వారు కూడా వీళ్ళందరూ కలిసే చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని. ఒక పెద్ద ప్రాజెక్ట్గా, ఎందుకంటే మెడికల్ క్యాంప్ ఎందుకు చేస్తున్నామంటే వచ్చే వాళ్ళకి నేను ఏదో ఎక్స్పో వచ్చాను కాసేపు తిరిగి వెళ్ళిపోయానని కాకుండా వాళ్ళ కుటుంబానికి ఇక్కడి నుంచి నేను ఏదో ఒకటి తీసుకొని బయటికి వెళ్ళగలిగాను అనే ఒక దీనికోసం ఏర్పాటు చేశాను సార్.